నైరుతి రుతుపవనాలు ముందుగానే రాకతో కురుస్తోన్న వర్షాలకు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ముంబై, పూణే, కలబుర్గి సహా పలు నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష సంబంధిత ఘటనలో మహారాష్ట్రలో 4, కేరళలో 4 ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడంతో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ముంబై, పూణేల్లో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడింది. మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ వర్షాలకు సీలింగ్ ప్లాస్టర్ కూలింగ్ ఓ మహిళ మృతి చెందింది. చిన్నారికి గాయాలయ్యాయి. పూణేలో వేర్వేరు ప్రమాదాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ముంబైలో కేవలం 13 గంటల్లోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారిమన్ పాయింట్లో 25.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృత్యువాత పడ్డారు. 29 ఇళ్లు పూర్తిగా, 868 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వయనాడ్, కాసర్గోడ్లో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఎర్నాకుళం, అలప్పూజలో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. త్రిశూర్లో కదులుతున్న రైలుపై ఒక చెట్టు పడగా త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలో 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవులు ప్రకటించారు. కర్ణాటకలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగాయి. మంగళూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో వర్షాల కారణంగా మరువూరులోని ఒక ఇంట్లోకి నీరు ప్రవేశించి కూలిపోయే దశకు చేరింది. దక్షిణ కన్నడ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించి విపత్తు ప్రతిస్పందన బలగాలను రంగంలోకి దించారు. కర్ణాటకలోని కోస్తా జిల్లాలకు మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.